కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసంపై నేడు బలపరీక్ష జరగనుంది. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో బలపరీక్ష జరగనుంది. చైర్పర్సన్ రేస్లో గడ్డం ఇందుప్రియ, ఉరుదొండ వనిత ఉన్నారు. మొత్తం మున్సిపల్లో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బల పరీక్షకు కావాల్సింది 34 మంది కౌన్సిలర్లు కావాలి. ఇప్పటికే కాంగ్రెస్ కు 27 మంది కౌన్సిలర్ల బలం ఉంది. గోవా క్యాంపు ముగించుకుని కాంగ్రెస్ కౌన్సిలర్లు హైదరాబాద్ చేరుకున్నారు. 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపనున్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి కేటీఆర్ దిగారు. కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో ఉన్నారు. మరోవైపు అవిశ్వాసానికి 6 బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి దూరంగా ఉండనున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ సందీప్. ఈ రోజు మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అయిన నిట్టు జాహ్నవి మీద అవిశ్వాస పరీక్ష జరగబోతుంది. అయితే గత నెలలో ఈమె మీద అవిశ్వాసం పెట్టాలని మెజార్టీ సభ్యులు కౌన్సిలర్లు అందరూ కలెక్టర్ జితేష్ మెమోరాండం సమర్పించడము, ఆ నోటిఫికేషన్ జారీ చేసి ఈ రోజు బల పరీక్షకు తేదీని ఖరారు జరిగింది. ఈ క్రమంలో దాదాపు 27 మంది కాంగ్రెస్ కు పార్టీలో చేరిన కౌన్సిలర్లందరూ గోవా క్యాంప్ లో నిన్నటి వరకు ఉన్నారు. అయితే వారంతా సాయంత్రం 4 గంటల వరకు కామారెడ్డికి చేరుకొని ప్రభుత్వ ఏదైతే మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో బస చేశారు. వారు ఇప్పుడే మున్సిపల్ కార్యాలయానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే 2 గ్రూపులుగా ఏదైతే ప్రస్తుతం 49 మంది ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య ఉందో దానిలో దాదాపు 34 మంది సంఖ్య బల పరీక్షకు అవసరం ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు 27 మంది కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. మరొక 9 మంది బీఆర్ఎస్ వారంతా కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. వారు కూడా గోవా క్యాంప్ కు సీక్రెట్ గా మరొక క్యాంప్ లో వాళ్ళు బస చేసినట్లుగా ఉంది. అయితే ఆ 27 ప్లస్ ఈ 9 మంది కలుపుకుంటే మొత్తానికి 36 మందికి సంఖ్యాబలం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే చేరుకున్న ఏదైతే 27 మంది కాంగ్రెస్ అయిన కౌన్సిలర్లు, అదేవిధంగా 9 మంది బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ వేరువేరుగా ఇప్పుడిప్పుడే విషయంలో వారంతా ఇప్పుడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జితేష్ వి పాటిల్ పూర్తిగా ఈ బల పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన చేశారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నారు. అయితే మొత్తానికి ఈ 9 మంది బీఆర్ఎస్ రెబల్స్ ఎటువైపు వారు మొగ్గు చూపుతారు, ఎవరికి జాహ్నవికి వ్యతిరేకంగా ఓటేస్తారా లేకపోతే మద్దతుగా పలుకుతారా అనేది ఒక సస్పెన్స్ లో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా 9 మంది కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారని చెప్పేసి వారి ఇప్పటి వరకు కూడా తమ సమక్షంలోనే వారు ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు. మొత్తానికైతే కేటీఆర్ రంగంలో దిగి ఆయన పూర్తిగా ఈ 9 మందిని కూడా రాత్రికి రాత్రి ఆయన చర్చలు సంప్రదింపులు జరపడము, బుజ్జగించే కార్యక్రమాలు చేసేది అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా అది కొనసాగుతుంది. మొత్తానికైతే మరికొద్ది క్షణాల్లో ఈ 9 మంది రెబల్స్ ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఒక సస్పెన్స్ అనేది నెలకొందని చెప్పవచ్చు సందీప్. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి సంబంధించిన 6 మంది కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నట్లు వారు గైర్హాజరవుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే జాహ్నవి భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుందని చెప్పవచ్చు సందీప్. సార్, అంటే కేటీఆర్ కూడా రంగంలోకి దిగారని సమాచారం అందుతుంది. అంటే కేటీఆర్ మాటని నమ్మి అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకునే అవకాశం ఉందా? వాస్తవానికైతే బీఆర్ఎస్ కు సంబంధించిన రెబల్స్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య గడ్డం ఉమాదేవి గారు, తర్వాత అదేవిధంగా ఆయన సమక్షంలో అనేక మంది బీఆర్ఎస్ సంబంధించిన వారే గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడము, తర్వాత ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరో 9 మంది పూర్తి ప్రధానంగా ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమనే చైర్మన్ పోటీ పడుతుండడం అనేది మనకు ఉంది సమాచారం. అయితే ఈ దాన్ని దెబ్బతీయడానికే కేటీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. కేటీఆర్ బుజ్జగింపులు అనేది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా
ఇప్పుడు కొద్ది క్షణాల్లో మనకు తేలనుంది. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంలో ఉంది. పూర్తి స్థాయిలో 36 మంది సభ్యులతోటి అవిశ్వాసం నెగ్గుతాం. త్వరలో కొత్త చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణ్ణే ఎన్నుకుంటున్నామని చెప్పేసి స్పష్టంగా వారు చెప్తున్నట్లు ఉంది. అయితే ఈ కేటీఆర్ ప్రభావం చూపుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయన్న.